భారతదేశంలో సాధుర్ సుందర్ సింగ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. తెలుసా? దైవజనుడు. ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలియదు? చేతులు ఎత్తండి. దయచేసి ఈ రోజే వెళ్ళి ఆయన జీవిత చరిత్రను చదవండి. రక్తముతో నడిచిన పాదములన్నీ పేరున్నాయి. ఆ హిమాలయాల్లో ఆ మంచులో రక్తముతో నడిచిన పాదాలు, ఆ ముళ్ళ తొప్పల మధ్య, ఆ ఫారెస్ట్లో, ఆ ఎడారిలో ఆయన విశ్వాసంతో నడిచి సువార్తను ప్రకటించాడు. కానీ ఆయన చేసిన సేవ ఎంతో ఘనమైంది. మనందరికీ తెలుసు. ఆయన రక్షించబడిన విధానం చూసినప్పుడు ఆయన ఒకటే ఆశపడ్డాడు, దేవుడంటూ ఉంటే నన్ను దర్శించాలి. ఇన్ఫాక్ట్ దాని ముందుగా బైబిల్ని చింపేసిన వ్యక్తి, బైబిల్ని కాల్చేసిన వ్యక్తి, దేవుని దూషించిన వ్యక్తి, క్రైస్తవుల్ని హింసించిన వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తి జీవితంలో ఒక పాయింట్ వచ్చాడంట, దేవుడంటూ ఉంటే నాకు ఈరోజు కనబడాలి, నన్ను దర్శించాలి. లేకపోతే వాళ్ళ ఇంటి పక్కనే రైలు పట్టమందంట, ఆ తలపెట్టి నేను చచ్చిపోతా. ఈరోజు దేవుడు అంట. ఆయనకి తెలిసిన దేవుడి పేర్లు అన్నీ పిలిచాడు. ఇంకన్నీ పిలిచిన తర్వాత చివరిలో యేసు పేరు పిలవలే. అన్నీ అయిన తర్వాత ఇంకా విసిగ్గి అసలు దేవుడు అంటూ అంటే నాకు కనబడినప్పుడు అప్పుడు యేసు ప్రభు దర్శించాడు. అప్పుడు తన జీవితంలో తను చేసిన నిర్ణయం, అప్పుడు తన జీవితంలో తన దేవుని చేతుల్లో సమర్పించుకుని ఎవరినైతే అసహించుకున్నాడో ఆయననే ప్రకటిస్తాం ప్రారంభించాడు. తన కుటుంబం అయితే ఏమాత్రం అంగీకరించలే. నేను యేసయ్యనే ప్రేమించుకుంటానంటే శరీరాశ, నేత్రాశ, జీవం డమ్మం, 3 రకాల శోధం. ఇదిగో ధనం కలిగి ఉన్న అమ్మాయి ఉంది, మన సొంత అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకో, ఇదిగో ఇస్తానంటాడు మామ, అమ్మాయిని ఇస్తా అంటాడు, డబ్బులు ఇస్తా అంటాడు, ఆస్తిని ఇస్తా అంటాడు. నో, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నేను క్రీస్తు కొరకే బ్రతుకుతానంటే చివరికి వాళ్ళ అమ్మ దామ్మ ప్రేమతో పాలు ఇస్తున్నానమ్మా, చివరికి పాలు తాగెళ్ళు. ఆ పాల్లో విషం కలిపి తల్లే చేతులారా పాలు ఇచ్చింది. నా బిడ్డ బయటికి వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తాను కానీ వాడు చచ్చిపోతాం మేలనిచ్చింది. పాలు తాగి పెట్టెళ్ళాడంట, చావు రాలేదంట, బ్రతికాడు. ఆయన జీవిత చరిత్రలో ఆయన గురించి రాయబడిన విషయాలు మనుషులు ఇచ్చిన సాక్ష్యములు. ఆయన చెప్పుకుంటాం కాదు, మనుషులు ఇచ్చిన సాక్ష్యములు.